కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఫియర్, భయము. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఫర్ ఐ am with you. Never will I leave you, never will I forsake you. విడువనో ఎడబాయనని వాగ్దానమిచ్చిన యేసయ్యా, విడువనో ఎడబాయనని వాగ్దానమిచ్చిన యేసయ్యా. స్తోత్రించెదనో సమాజములో, సేవించెదనో నీ నామమునే. దీన దయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. దీన దయాళుడ యేసా, నీ దాసుని ప్రార్థన వినుమా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. సహాయకులెవరూ లేరిలలో, నీవేల దూరమునున్నావు. సహాయకులెవరూ లేరిలలో, నీవేల దూరమునున్నావు. నీవేల దూరమునున్నావు. భయము, ఫియర్. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్నెన్నడను విడువను, ఎడబాయను. Fear not, for I am with you. Never will I leave you, never will I forsake you. మోషే ప్రార్థింపగా మన్నా కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రులనాపితివి. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. పాటలతో ప్రార్థింపగా రక్షించే నీ హస్తము. పాటలతో ప్రార్థింపగా రక్షించని హస్తము. యెహోవాని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించే చెరసాలలో వేసిన, ప్రార్థించిన వెంటనే రక్షించని హస్తము. పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. యెహోవాని నామము
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఫియర్, భయము. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్నెన్నడను విడువను, ఎడబాయను. Fear not, for I am with you. Never will I leave you, never will I forsake you. பயப்படதே நீ மனமே, நான் காத்திடுவேன் உன்னை தினமே, அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன், நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை, நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன், நான் உன்னை காண்கின்ற தேவன், கண்மணி போல் உன்னை காப்பேன், நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்கா பயமேன், திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்கா பயமேன், அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன், அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன், நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்கா பயமேன், திகையாதே கலங்காதே மனமே, நான் உன்னிடம் இருக்கா பயமேன், அற்புதங்கள் நான் செய்திடுவேன், அதிசயமாய் உன்னை நடத்திடுவேன், நான் உன்னை விட்டு விலகுவதில்லை, நான் உன்னை என்றும் கைவிடுவதில்லை. ఫియర్, భయము. ఆ పరిస్థితులు ఎట్లా వచ్చినాయంటే, ఇజ్రాయేలీలు వాగ్దాన భూమి యొక్క గవని దగ్గర ఉన్నారు, వాగ్దాన భూమికి సమీపంలో ఉన్నారు, ద్వారం దగ్గర ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో నాయకత్వము యెహోషువకి ఇవ్వబడింది. నాయకత్వం అంటే లీడర్షిప్ అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటి పని. అప్పుడు యెహోషువకు, నూను కుమారుడైనటువంటి యెహోషువకు ఎంతో ధైర్యం అవసరమైనది, ఎంతో బలం అవసరమైనది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి దేవుడు మోషేను ఆయన సన్నిధికి పిలుచుకుని తదుపరి యెహోషువను నాయకునిగా అభిషేకింపజేసి యెహోషువకు తోడై ఉంటాను అని చెప్పి వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానాలు మనకి బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి, నూతన ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు. ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు. అతని యొక్క హృదయము సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు అని రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనం ధైర్యం కలిగి ఉంటాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు పరీక్షలు రాయాలి, వారి ప్రతి జీవితంలో ప్రతి పయనంలోనూ వాళ్ళకి ధైర్యం కావాలి, కరేజ్ కావాలి, బ్రేవరీ కావాలి. ఎట్లా వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మంచి ధైర్యం కలుగుతుంది అనమాట. యెహోవా యందలి విశ్వాసం ధైర్యం పుట్టించును, యెహోవా యందలి భయభక్తులు ధైర్యం పుట్టించును. దేవుని మీద విశ్వాసం మనం ఉంచినప్పుడు, భయభక్తులు దేవుని యెడల మనం కలిగినప్పుడు మనం బహుధైర్యం కలిగి ఉంటాం అన్నమాట. యెహోవా దేవునిగా గలవారి ధన్యులు, 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 ధన్యులు,
యెహోవా దేవునిగా గలవారి ధన్యులు, ధన్యులు, ధన్యులు. నీ వలన బలమునందో వారందరూ ధన్యులు, వారెల్ల వేళలందు ధైర్యముగా జీవింతురు. ధన్యులు, 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 ధన్యులు. యెహోవా దేవునిగా గలవారి ధన్యులు, ధన్యులు, ధన్యులు. నీ వలన బలమునందో వారందరూ ధన్యులు, వారెళ్ళ వేళలందో ధైర్యముగా జీవింతురు. ధన్యులు, 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 ధన్యులు. భయము, ఫియర్. చాలామంది అనేక విధములైనటువంటి భయాల్లో ఉన్నారు. ఇప్పుడు మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఎంత భయం, ఎంత భయం. చిన్న జ్వరం వస్తేనే, చిన్న జలుబు దగ్గు వస్తేనే ఎంతో భయం. అయ్యో రేపు లేవగలనా, రేపు పని చేసుకోగలనా, పని చేసుకుంటేనే కానీ జీతం రాదే, పని చేసుకుంటే కానీ డబ్బులు రావే, ఒంటరిగా ఉన్నాను, నిస్సహాయంగా ఉన్నాను, అనేకమైనటువంటి భయాలు జనములు కలిగి ఉన్నారు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని ఉంటారో వాళ్ళెన్నడూ కూడా భయపడరు. దేవుడే మా బలం, దేనికి భయపడం, జయమునిచ్చు దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు, శక్తిమంతుడు, కాపాడువాడు, కొనుకడు, నిద్రింపడు. జయమునిచ్చు దేవునికి కోటి కోటి స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. భయము, ఫియర్. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఫియర్ నాట్, ఫర్ ఐ యామ్ విత్ యూ. నెవర్ విల్ ఐ లీవ్ యూ, నెవర్ విల్ ఐ ఫర్సేక్ యూ. వాగ్దానం చేసినటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. యెహోషువకు వాగ్దానం చేసినటువంటి దేవుడు యెహోషువను బలపరిచి చక్కగా ఇజ్రాయేలీలందరినీ కూడా వాగ్దాన భూమికి నడిపించాడు. వారు నాటినటువంటి చెట్ల యొక్క ఫలాలు, వారు త్రవ్వనటువంటి బావుల్లోని నీళ్లు, వారు కట్టనటువంటి గృహముల్లో ఇజ్రాయేలీలు జీవించినట్లుగా, నివసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలో మనం వెళ్ళినప్పుడు మనం నాటనటువంటి చెట్ల యొక్క ఫలం తింటాం. మనము జీవవృక్షం నాటామా? లేదు కదా. అయితే పరలోకంలో దేవుడు మన కొరకు చక్కని జీవవృక్షాన్ని సిద్ధపరిచాడు, జీవవృక్ష ఫలాలు సిద్ధపరిచాడు. ఆ చెట్టు యొక్క ఆకులు స్వస్థత కలుగు చేయను. ఆ చెట్టు సంవత్సరానికి 12 కాపులు కాయను. ఎక్కడన్నా ఏ మామిడి చెట్టు అయినా సంవత్సరానికి 12 కాపులు కాచే చెట్టు ఉందా? ఏ కొబ్బరి చెట్టు అయినా 12 కాపులు కాచే చెట్టు ఉందా సంవత్సరానికి? ఒక కాపు దిగడమే ఈ రోజుల్లో కష్టంగా ఉంది. ఎందుకంటే భూమిలో సారం లేదు కదా, సారం లేదు. తర్వాత నీటి వనరులు లేవు, వర్షాలు లేవు. ఆఫ్రికా ఖండంలో చాలా ప్రాంతాల్లో డ్రాట్ మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఇరాక్లో డ్రాట్ చూస్తూ ఉన్నాం అనమాట. ఎన్నో అరబ్ నేషన్స్లో డ్రాట్ చూస్తున్నాం, ఫైనాన్షియల్ క్రైసిస్ చూస్తున్నాం. ఇవి వేదనలకు ప్రారంభం. ఈ సమయంలో ఎంతోమంది ముస్లిం నేషన్స్, అరబ్ నేషన్స్ యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి మేలు పొందుతారు, రక్షణ పొందుతారు, సమాధానం పొందుతారు, శాంతి పొందుతారు. దేవుని వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉన్నది కదా, కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 133 సామ్. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీదుగా పోయబడి అతని గడ్డ మీదుగా దిగజారు. పరిమళ తైలం వలె నుండి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉండవలెనని యెహోవా ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎంత చక్కని, ఎంత చక్కని ఆశీర్వాదకరమైనటువంటి కీర్తన. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం. Everlasting life and blessing is commanded to be there, where brothers live in unity. Who are the brothers? Jewish people and Arabs are brothers, no? There should be brotherly love instead of misharmony, instead of lack of trust, instead of hatred.
there should be love, there should be peace, there should be a complete ceasefire, and the war should be put an end. Because of war, nobody is going to benefit. Does war bring peace? Does war satisfy anybody? How many people are going through hunger in Gaza? Mm, Only those that ever experienced hunger know what hunger is. Only those people who have experienced fear knows what fear is. Only those people who have lost their dear ones know what is the pain, what is the grief. Only those people that are going through cancer, jaundice, tuberculosis, diabetes, so many sicknesses, simple, common, and cold. How much painful it is, only those who are encountering that suffering knows. But suffering should not make us bitter, rather, suffering should make us better. With hope in Jesus Christ, we will have healing. In the first place, when we trust in Jesus Christ, when we receive Jesus Christ as our Savior and be baptized in the name of Jesus and be clothed by the righteousness of Jesus Christ, no weapon of Satan will be able to have its power on us. Satan's arms, Satan's weapons will be powerless. We will be provided with the whole body armor given by Jesus Christ. Once we have this whole body armor, Satan cannot penetrate into this whole body armor and can cause any kind of sickness. Those that believe in Jesus Christ and are baptized in Jesus Christ will have this whole body armor. They will have the sword of spirit, that is word of God. When they have the sword of spirit, they will be able to make all the weapons of Satan powerless with faith. Sword, Vakyamana Atmakadgam. Word of God is the sword of spirit. విశ్వాసం అనే కవచం, షీల్డ్ ఆఫ్ ఫెయిత్, సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు, రక్షణ అను శిరస్త్రాణము, నీతి అను మైమరువు. ఇవన్నీ కూడా రైటియస్నెస్, సల్వేషన్, వర్డ్ ఆఫ్ గాడ్, ఫెయిత్, గాస్పెల్. These are all various parts of the whole body armor. Especially Indians during this turbulent times should receive Jesus Christ and have this whole body armor. Moreover, there are so many poor, so many hungry, so many dying, so many destitute in India. So one to one, those that have should give to have-nots out of love for God. Blessed are uh, those. Blessed are the cheerful givers. God loves a cheerful givers. We should be like cheerful givers. Everything cannot be done by Mr. Stalin sir. Everything cannot be done by Mr. Modi sir. Everything cannot be done by the governors, presidents. Everything cannot be done by the church. Each one of us should be like the church, contributing our part for the alleviation of suffering of mankind, because man is created in the image of God, but the image was lost. We are in the state of deterioration. We are in the state of corruption. And this corrupt body, this perishable body, this immortal body should be transformed into mortal body by trusting in Jesus Christ. Those that believe in Jesus Christ and breathe their last in Jesus Christ will inherit eternal life because of what Jesus Christ has done for them, because Christ has offered himself as a ransom for the forgiveness of their sins who have accepted Jesus Christ. And so they will be clothed by the righteousness of Jesus Christ, and in front of God they will be blameless, they will be spotless. Satan will not have any acquisition on such people, because they are a new creation. They are no longer the old man, they are a new creation, and as newborn babes, they will desire the milk of water, and they will prepare themselves for the celestial city Zion. The existence of celestial city Zion is as real as the existence of Israel. As Israel is abundant, and the Israelites enjoyed the promised land after 400 years of slavery, after the slavery period in this planet Earth, after so much suffering in this planet Earth, we will be landing ourselves in heaven through the torn out body of Jesus Christ. And for that to happen, we have to follow the basic instruction before leaving the earth, that is Bible. Those that receive the word of God, word of God is Jesus Christ. Those that receive Jesus Christ, love Jesus Christ, will not fear for anything. A preacher has said like this: he who kneels down in prayer in the presence of God will stand upright before all humanity. They fear none. చూసారా, ఏ మనుష్యుడైతే యేసుక్రీస్తు ప్రభు నామంలో మోకరించి ప్రార్థన చేసేవానిగా ఉంటాడో, ఆ మనుష్యుడు
ఏ మనుష్యుల ఎదుట వంగడు, తలదించుకొనడు. అటు మనుష్యుల్ని దేవుడు చక్కగా నిటారుగా నిలబెడతాడు. వారు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వారిని ఎక్కిస్తాడు. లార్డ్ లిఫ్ట్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దాన్ ఐ అని ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడు. ప్రభా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేశాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంపై దావీదు రాజుగా ఉండడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని దేవుడిచ్చాడు. హాస్టైల్ ఎన్విరాన్మెంట్. ఆ రోజుల్లో కూడా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు అనమాట. చుట్టూ శత్రువులు. దావీదు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి వానిగా ఉన్నాడు. తదుపరి దావీదు తర్వాత సొలొమోను ఇజ్రాయెల్ దేశంపై 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. నీకేం కావాలి సొలొమోను అని దేవుడు అడిగితే, తన శత్రువుల ప్రాణమునైనను, సుఖభోగములైనను, ధనమునైనను కోరుకొనక, ఈ గొప్ప ప్రజలు నీవారు ప్రభా, ఈ గొప్ప ప్రజలను పరిపాలించడానికి నా జ్ఞానం కానీ, నా బలం కానీ, నా తెలివితేటలు కానీ, నా శక్తి కానీ సరిపోదు, నాకు జ్ఞానం కావాలి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు లెస్ అయినటువంటి శ్రేష్టమైనటువంటి దైవ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు 40 సంవత్సరాలు నీతి న్యాయాలతో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించాడు. సొలొమోను కాలం అంతట్లో కూడా సమృద్ధి ఉన్నది. సొలొమోను కాలం అంతా ఏ ఒక్క మనుషుడు లేమిలో లేడు, ఆకలిలో లేడు, దప్పికలో లేడు. అట్లాంటి పరిపాలనా కాలం మనకి రావాలి అంటే మన అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన అధికారులు సొలొమోను వలె యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో, ప్రభా నేను బాలుడును, నేను దేశాన్ని పరిపాలించడానికి కానీ, ఇందులో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించడానికి కానీ శక్తి లేనటువంటి వాడను, ధైర్యం లేనటువంటి వాడను, నాకు జ్ఞానం దయచే, ధైర్యం దయచే అని దేవుడి దగ్గర వేడుకున్నప్పుడు దేవుడి నుంచి జ్ఞానం వస్తుంది. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు, అద్భుతముగా ప్రభు అన్నియునొసగి దిద్దును నా బ్రతుకంతటిని, యేసుని కొరకైల జీవించద భాసురముగనే నను దినమో, దోషములన్నీయు బాపును మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా, నాశనకరమైన గుంటల నుండి మోసకరం బగుయోబి నుండి, నా సచనిల పైకెత్తెను నన్ను, పిశాచి పదంబును తొలగించన్, అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువే, అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసును సేవింప, శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభు అనిసం, వ్యాధులు లేములు మరణము కల్గిన నాథుడే నా నిరీక్షణమో, యవ్వన జనమా ఇది ఏ సమయము, యేసును చాటను రారండి, పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్, అలయక సలయక సాగిపోవుదు వెలయగుణ ప్రభు మార్గములన్, కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు, యవ్వన జనమా ఇది సమయము, యేసును చాటను రారండి, పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్, ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో, విభుడే తీర్చును ఇలా నా చింతలు, అభయముతోను తీంతు ప్రభున్. Those that receive Jesus Christ will have the joy of salvation. They will have the whole body armor. Not only that, they will have the fruit of spirit. They will progress. They will be successful like Joseph. God was with Joseph, and Joseph was successful. Isaac planted on that year, and that same year Isaac received 100-fold harvest, 100-fold fruit. These are all the blessings. May the Lord bless the audience with the blessings of Deuteronomy 28 chapter. And may the audience receive Jesus Christ and they be blessed in all that they do. Amen.